ఈ రోజున మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం, పెహల్గామ్లో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన సంఘటన, రాక్షసుల ముష్కరుల వాళ్ళ అకృత్యం బలైపోయారు ఎంతోమంది, 28-29 మంది. ఈ సందర్భంలో మన రాష్ట్రం నుంచి ఒక 2 యువకులు వాళ్ళకి బలైపోయారు. అండ్ ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అలాంటి బాడీని ఆయన రిసీవ్ చేసుకుని వారి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. మరో పక్కన ఇక్కడ తెనాలి అనుకుంటా, ఐ హోప్ పవన్ కళ్యాణ్ కావలి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం కోసం తమ వంతు కృషి చేస్తున్నారు. అండ్ వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, అలాగే ఆ కుటుంబం 50 మందికి, అలాగే ఇతర రాష్ట్రాల్లో ప్రాణాలు అర్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా కండోలెన్సెస్ని, సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇది సందర్భం కాదు తెలియదు, కానీ మనసు కలిచివేస్తుంది. ఇలా మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరట లభిస్తుందని వారి సమక్షంలో ఒక 2 నిమిషాలు నిలబడి మనందరం మౌనం పాటించి వారికి మన నివాళులు అర్పిద్దాం. అక్కడ కూటాలు పేలితే ప్రకంపనలు దేశం ఈరోజు మధుసూదన్ గారి వారి క్షణంలో అడుగుతుంది. నమ్మశక్యం లేని పరిస్థితిలో ఉన్నారు. కొన్ని వాళ్ళ ఏ ధర్మాన్ని ఆచరిస్తారని చెప్పి చాలా కోల్డ్ బ్లడెడ్గా, నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది అన్ని కశ్మీర్లో అన్ని ప్రశాంతత ఉంది గత కొన్ని సంవత్సరాలుగా, అన్నీ బాగుంటాయి అని చెప్పి వెళ్తే మేము తిరిగి ఇలా ఈ పరిస్థితుల్లోకి వాళ్ళు, నాకు కూడా బాధ, ఇంకా గుండెలో ఉనికి నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ప్రత్యేకించి దీన్ని రేపు కానీ ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం. ఎంత కిరాతకంగా, ఎంత దారుణంగా చంపారు వాళ్ళని. ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు. నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా, ఎందుకంటే నేను 86 నుంచి 89 వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని, నేను పనిచేసేవాడిని. సో నాకు పరిస్థితులు తెలుసు. మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా ఆవిడ తెలియజేశారు. వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు. ఎంత సాడిస్టిక్గా, ఎంత మెథాడికల్గా, కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం. అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందని అన్నారు. అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తాను. రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను. వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది, అది మీకు తెలిసి చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా చేస్తుందో సందేహం లేదు. కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా, మోర్ దెన్ డబ్బుల కంటే కూడా
బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ, ఈ గాయం కానీ, అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లడి ముందు జరిగింది, కూతురు బిడ్డ ముందు జరిగింది. ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్యంగా ఏరియా. మన కనికరం ఎక్కువైపోయింది, మంచిదనం ఎక్కువైపోయింది. అంతే మనం నిర్దాక్షిణ్యంగా ఏరియాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.